పాకిస్తాన్ను గత కొన్ని రోజులుగా నిద్ర పట్టకుండా చేస్తున్న చిన్న దేశమది. పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పటికీ తన పోరాటం మాత్రం వీడడం లేదు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసమే ఈ పోరాటమా, లేక మరేదైనా కారణాలున్నాయా? కొన్నేళ్లుగా తన దగ్గర ఉన్న అరకొర ఆయుధాలతోనే యుద్ధం చేయడం వెనుక మర్మం ఏంటి? ఇంతకు ఆ దేశమేది? ఎందుకు ఇంతటి స్థాయిలో పోరాటం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. బలూచిస్తాన్. ప్రస్తుతం దీని పేరు వింటే పాక్కు దడపడుతుంది. నిద్రలో ఉన్న ఉలిక్కిపడే రోజులు పోయి అసలు నిద్రే పట్టకుండా పోయింది. కేవలం 10 రోజుల వ్యవధిలో 71 మందికి పైగా పాక్ సైన్యాన్ని పొట్టన పెట్టుకుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు అందివచ్చిన అవకాశంగా భావిస్తూ బిఎల్ఏ మెరుపు దాడులతో దూకుడు పెంచింది. బలూచ్లో పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంది. పాక్ మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వ ఆస్తుల లక్ష్యంగా భీకరమైన దాడులు చేస్తుంది. భారత్తో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ మిసైళ్ల వర్షంతో పాక్ ముచ్చెమటలు పట్టించింది. పాక్ పై సమరానికి ఇదే సరైన సమయమని భావించిన బిఎల్ఏ తనదైన శైలిలో దాడులకు పాల్పడుతూ పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక ఇలాంటి అవకాశం మళ్లీ రాదని భావిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు బలూచిస్తాన్ సైనికులు. గత 10 రోజుల్లో 10 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు. బిఎల్ఏకు చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ ద్వారా ఐఈడీ బాంబ్ దాడులతో పాటు గ్రెనైడ్లు, అత్యాధునిక ఆయుధాలతో పాక్ సైన్యం మిలిటరీ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా అటాక్ చేస్తుంది. ఈ నెల 3న గ్వాదర్లో పాక్ ఆర్మీ వెహికల్ ను ఐఈడీ బాంబుతో పేల్చేశారు. ఈ దాడిలో దాదాపు 20 మంది పాక్ సైనికులు మరణించినట్టు బిఎల్ఏ అధికారికంగా తెలిపింది. ఈ నెల 6న కచ్చి జిల్లాలోను పాక్ మిలిటరీ కాన్వాయ్ పై ఐఈడీ దాడి చేసింది. ఇందులో 12 మంది పాక్ సైనికులు చనిపోయినట్టు తెలిపింది. ఈ నెల 7న కెచ్ జిల్లాలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ పైన ఐఈడీ దాడి చేసింది. ఈ దాడిలో ఒక పాక్ సైనికుడు మరణించినట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే బలూచిస్తాన్ దాడులను తిప్పికొట్టేందుకు సరికొత్త వ్యూహాన్ని రచించింది. బలూచిస్తాన్ దాడులు చేస్తున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాక్ సైన్యాన్ని మోహరించింది. అయితే సైనిక స్థావరాలపై బిఎల్ఏ దాడులు చేస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాపై దాడులు చేసి ఫ్రాంటియర్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ తో పాటు కీలకమైన చెక్ పాయింట్లను స్వాధీనం చేసుకున్నట్లు బిఎల్ఏ ప్రకటించింది. అయితే కలత్ జిల్లాలోని మాంగోచర్ టౌన్ సహా కెచ్, మస్తుంగ్, కచ్చి జిల్లాలోనూ కొన్ని ప్రాంతాలు తమ చేతుల్లోకి వచ్చాయని వెల్లడించింది. అయితే బలూచిస్తాన్లోని 39 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసినట్లు బిఎల్ఏ శనివారం ప్రకటించింది. ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలు స్టేషన్లు, ఆర్మీ పోలీసులు హైవేలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని బిఎల్ఏ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపారు. బలూచిస్తాన్ తన పోరాటాన్ని గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో రైలును హైజాక్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో వార్తలో నిలిచింది. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. క్వెట్టా నుంచి పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును బొలన్ పాస్ సమీపంలో బిఎల్ఏ హైజాక్ చేసింది. బలూచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల్లోగా విడుదల చేయాలని, లేదంటే రైల్లో ప్రయాణిస్తున్న 400 మంది ప్రయాణికులను చంపుతామని పాకిస్తాన్ హెచ్చరించింది. అయితే పాక్ సైన్యం ఆపరేషన్ గ్రీన్ బొలన్ చేపట్టి ప్రయాణికులను రక్షించింది. ఈ ఆపరేషన్ లో 33 మంది బిఎల్ఏ తిరుగుబాటుదారులతో పాటు 21 మంది ప్రయాణికులు, 4 పాక్ సైనికులు మరణించారు. ఈ పోరాటం వెనుకున్న స్టోరీని ఒక్కసారి పరిశీలించినట్లయితే పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. పాకిస్తాన్ విస్తీర్ణంలో 44% ఒక బలూచిస్తాన్లోనే ఉండడంతో తమ హక్కుల కోసం తిరుగుబాటు ప్రారంభించారు బిఎల్ఏ సైన్యం. ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజాలు, వనరులున్నాయి. కానీ దశాబ్దాలుగా పాక్ పాలకుల నిర్లక్ష్యానికి బలూచిస్తాన్ గురవుతుంది. తమ వనరులను దోచుకుంటూ తమను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభమైంది. అది కాస్త తిరుగుబాటుగా మారి నేడు యుద్ధంగా రూపాంతరం చెందింది. 1947లో పాకిస్తాన్ ఏర్పాటు సమయంలోనే బలూచిస్తాన్ స్వాతంత్ర్యంగా ఉంటామని కోరింది. అయితే ఆనాడు బలూచ్ రాజకీయ నాయకుడు కలత్ ఖాన్ పాక్ లో చేరేందుకు ఒప్పుకున్నారు. దీనికి అంగీకరించని బలూచిస్తాన్ ప్రజలు అప్పటినుంచి బలూచిస్తాన్ రాజకీయ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ తర్వాత అనేక దశల్లో తిరుగుబాటు కొనసాగుతూనే వచ్చింది. అయితే పాక్ ను దెబ్బతీయాలంటే సరైన టీం అవసరమని భావించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఒక సైన్యాన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతమైంది. అలా దశాబ్దాల కాలం నుంచి పోరాడుతూ తమ హక్కుల కోసం మన దాయాది దేశమైన పాకిస్తాన్ పై అంతర్యుద్ధం చేస్తూనే ఉన్నారు.